స్టీల్ ప్లాంట్ కార్మికులు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు సమిష్టిగా చేస్తున్నటువంటి శ్రమ ఫలితంగా ఈరోజు స్టీల్ ప్లాంట్ పురోగమంలోకి నడుస్తూ ఉంది. ఈ క్రమంలో RINL యాజమాన్యము అత్యంత క్రూరంగా 5,600 మంది కార్మికుల్ని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. అదేమంటే ఇది కేంద్ర బీజేపీ సర్కారు ఆదేశాలతో మేము చేస్తున్నామనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. 5,600 మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగించేస్తే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి నడవటం అనేటువంటి చాలా కష్టమైనది. 73 లక్షల టన్నుల స్టీల్ ఉత్పత్తిని సాధించాలంటే ఇప్పుడున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు కూడా సరిపోరు. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే అదనంగా కార్మికులను కూడా రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3వ బ్లాస్ట్ ఫర్నెస్ అది ప్రారంభం అయితే ఉత్పత్తి అనేటువంటిది మరింత వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఉత్పత్తి పెరుగుదలకి స్టీల్ ప్లాంట్ కార్మికులు మరికొంతమంది రిక్రూట్ చేసుకోవాల్సినటువంటి అగత్యం కూడా ఏర్పడుతుంది. ఇటువంటి నేపథ్యంలో ఉన్న కార్మికుల్ని తొలగించడం అంటే స్టీల్ ప్లాంట్ ఉత్పత్తిని దెబ్బతీయటం, స్టీల్ ప్లాంట్ మరింత నష్టాల్లోకి చేకూర్చడం అది దారితీస్తుంది.